జీవితం అంటే కష్టపడి పైకి రావడమే అనే సిద్ధాంతాన్ని నమ్మిన మా మిత్రులు మహమ్మద్ ఖాసిం ఫౌండ్రీ భాషా గారికి అభినందన శుభాకాంక్షలతో ఠాగూర్ రిటైర్డ్ ఉద్యోగి ఇండియన్ ఎయిర్లైన్స్, ప్రభాకర్ బిజినెస్ మ్యాన్, రాజు రిటైర్డ్ టీచర్, మధుసూదనరావు రిటైర్డ్ టీచర్, కృపాకర రెడ్డి, జి రామరాజు సీనియర్ మెకానిక్ మరియు మంగళగిరి ఫౌండ్రీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గాజుల రాధాకృష్ణ అధ్యక్షులు మరియు కార్యవర్గం. నమస్తే భాషా గారు. నమస్తే అండి. కలచాలన కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. సార్ భాషా గారు, ముందుగా మీ జీవిత విశేషాలు. మంగళగిరిలో ఆ భాషా గారు అనగానే సహజంగా ఫౌండరీ భాష అని అంటారు కదా. అసలు మీ పూర్తి పేరు ఏంటి? ఈ ఫౌండరీ ఇంటి పేరు అయింది ఎందుకని? నా పూర్తి పేరు మహమ్మద్ ఖాసిం అండి. మహమ్మద్ ఖాసిం. ఏ ప్రాంతం వాళ్ళు మీరు? బాపట్ల పుట్టి పెరిగానండి. అంటే స్వస్థలం బాపట్ల. పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు? మా ఫాదర్ ఫస్ట్ వరల్డ్ వార్లో సోల్జర్ అండి. 1914 మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికుడు. అంటే బాపట్ల రిక్రూట్మెంట్ బాపట్ల నుంచే వెళ్ళారా? అది నాకు తెలీదు. బాపట్ల పక్కన కంకటపాలెం అని ఉందండి, ఆయన స్వగ్రామం అది. ఇక్కడ వచ్చి ఆయన మిలిటరీ వెళ్ళి వచ్చిన తర్వాత బాపట్లలో సెటిల్ అయ్యారు. చాలా రోజులు చేశారు, మరి రిటైర్ అయ్యి వచ్చేసారు. రిటైర్మెంట్ తర్వాత ఎక్స్ సర్వీస్ కోటా కింద ఏమైనా వచ్చాయా? అమ్మకు వచ్చాయా? ఆయన పెన్షన్ తీసుకునేవారు. ఆయన చనిపోయిన తర్వాత మా అమ్మగారు పెన్షన్ వచ్చేది. ఆ పెన్షన్తోనే నేను మా అమ్మగారు బతికేవాళ్ళం. నాన్నగారి పేరు మహమ్మద్ యూసుఫ్, అమ్మగారి పేరు జైనబ్ బీబీ. వాళ్ళిద్దరూ సైన్యంలో పనిచేసి అమ్మను పోషిస్తూ ఉండేవాళ్ళు ఆ పార్టీ శాలరీతో. ఎంతమంది అండి సంతానం వారికి? మా అమ్మగారికి అండి, మా అమ్మగారికి 13 మంది సంతానం అండి. నేను లాస్ట్. మీ నంబర్ 13. ఉన్నది కూడా నేను ఒక్కడినే. ఈ 13 మంది పిల్లలు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు ఇప్పుడు చదువులు కానీ పనులు కానీ? మా పెద్దన్నయ్య గారు సర్వేర్, డిప్యూటీ సర్వేర్ చేసేవాడు, గవర్నమెంట్ జాబ్. ఎక్కువ మంది చిన్నప్పుడే చనిపోయారండి, అప్పుడు వైద్య సదుపాయాలు లేక. నాకు తెలిసి ఒక 4 ఉన్నది. 2 అక్కయ్యలు, 2 అన్నయ్యలు. ఒక అన్నయ్య సర్వేయరు, ఒక ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చేసి ఆయన ఏదో ప్రాబ్లం వచ్చి కళ్ళకి తొందరగానే చనిపోయారు ఆయన కూడా. మా అక్కయ్య గారు, పెద్ద అక్కయ్య గారు అమరావతిలో ఉండేవాళ్ళు, చిన్న అక్కయ్య గారు చందోల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా చనిపోయారండి, ఎవరు లేరు ఇప్పుడు. మరి మీకు ఎప్పుడన్నా మీ పెద్దలు మిగతా 12 మంది గుర్తు రావటం, నాన్నగారు గుర్తు రావటం వస్తుందండి? వాళ్ళ సమాధులు వస్తాయండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు రంజాన్ పండగ వద్దు కదండి, ముందు ఇక్కడ నమాజ్కి వెళ్తాం. నమాజ్కి నుంచి డైరెక్ట్గా నవలూరు శ్మశానానికి వెళ్తాం మా అమ్మగారితో. అమ్మగారి సమాధి శ్మశానం నవలూరు. అక్కడ నుంచి బస్సు ఎక్కేసి బాపట్ల వెళ్తాను ప్రతి పండగకి. బాపట్ల శ్మశానానికి వెళ్ళి 1 గంట కూర్చొని వాళ్ళందరినీ తలుచుకొని మళ్ళీ వచ్చేస్తానండి. అది మీరు ఒక్క కుటుంబమైనా అందరు ముస్లిమ్స్ చేస్తారా? అందరూ చేయాలండి. మరి మామూలుగా ఇక్కడ అంటే ఇక్కడ నమాజ్ చదువుకొని డైరెక్ట్గా శ్మశానానికి వెళ్తారు. వాళ్ళ ఏదన్నా దువా చేసుకొని వెళ్తారు. అందరూ చేయాలి. ఓకే. మీరు బాపట్ల అయితే అసలు మంగళగిరి ఎలా చేరారు? బాపట్ల నుంచి నేను సైకిల్ షాప్లో పనిచేసేవాడిని అండి. బాపట్లలో రోజుకు ₹10 తీసుకొచ్చి మా అమ్మగారికి ఇచ్చేవాడిని. రోజుకి ₹10? ఏ సంవత్సరం అది? నాకు 60కి ముందండి. నేను 61లో విజయవాడ వచ్చాను. 1960కి ముందు. రోజుకి ₹10.
అక్కడ నుంచి మా అక్కయ్య గారు బావగారు విజయవాడలో బుల్డోజర్ ఆపరేటర్, గవర్నమెంట్ జాబు. మా అమ్మగారేమో ఈయన తీసుకెళ్ళి ఏదైనా చేయండి రా అంటే మా అక్కయ్య తీసుకెళ్ళారు విజయవాడ. తీసుకెళ్ళి అక్కడ పౌండ్రీలో చేర్పించారు 61లో. అచ్చా. అట్లా పని చేసుకుంటా ఉండగా వాళ్ళు నాగార్జున సాగర్లో పనిచేశారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ అమరావతి లామ్ ఫామ్లో ఉద్యోగం షిఫ్ట్ చేశారు. అంటే నాగార్జున సాగర్ నిర్మాణంలో వాళ్ళ భాగస్వాములు ఏం పని చేసేవారు ఆయన? బుల్డోజర్ ఆపరేటర్ అండి. కాలువలు తవ్వారే, లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్. ఇది మంచి చరిత్ర. నాగార్జున సాగర్ కట్టేటప్పుడు బుల్డోజర్ వర్క్ చేశారు ఆయన. ఎవరు, బావగారా? బావగారండి. ఓకే. ఆ పని చేసినందుకు వాళ్ళు గవర్నమెంట్ ఇక్కడ వాళ్ళకి ఫెసిలిటీ ఇచ్చింది. ఓకే. తర్వాత మంగళగిరి చేరిన విధానం ఏంటి? విజయవాడలో నేను 61 నుంచి విజయవాడలో 69లో పెళ్ళి అయిందండి నాకు. వాళ్ళు 69కి పెళ్ళి అవ్వకముందు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి అమరావతి వెళ్ళేటప్పుడు, మరి ఏంటా నువ్వు ఇక్కడ ఉన్నావు ఎన్నాళ్ళు మా దగ్గర, ఇక్కడే ఉంటావా లేకపోతే మాతో పాటు అమరావతి వచ్చేస్తావంటే, నేను అమరావతిలో ఏం పనులు ఉంటాయి నాకు ఇక్కడ నేర్చుకున్నది, నేను మా అమ్మగారిని తీసుకొని వచ్చి ఇద్దరం ఉంటామని చెప్పి. అప్పుడు ఆమె బాపట్లోనే ఉండేది అమ్మగారు. ఆమెను తీసుకొచ్చి ఇక్కడ సంసారం పెట్టుకున్నాం విజయవాడలో. 169లో నాకు పెళ్ళి అయింది. అప్పుడు 160 రూపాయలు జీతం అండి నాకు. 1969లో పెళ్ళయింది. అప్పుడు 160 రూపాయలు జీతం. దాంట్లో 40 రూపాయలు ఇంటి అద్దె కట్టేవాడిని. ఇల్లు బాగుండాలని చెప్పి 40 రూపాయలు. మా 160లో 40 అంటే ఎవరు నమ్మరు. అయినా ఆ మిగతా 120లో నేను, మా అమ్మ, నా భార్య హ్యాపీగా బతికామండి. ఇప్పుడు కోట్లు ఉన్నాయి కానీ సమస్యలు ఎక్కువ, మనశ్శాంతి లేదు. ఇది లేదు. ఇప్పుడు మంగళగిరి వచ్చిన విధానం, ఇప్పుడు అక్కడ పౌండ్రీ పెట్టిన ఆయన ఇక్కడ పౌండ్రీ పెడదామనే ఆలోచన ఆయనకి వచ్చింది మంగళగిరిలో. సరే వచ్చాము, చూసాము, వెళ్ళాము. సరే వెళ్ళి లేత్ మిషన్ కొనుక్కొచ్చాము కొత్తది. ఆయన ఇక్కడికి షిఫ్ట్ చేశాడు. షిఫ్ట్ చేసి నన్ను ఫ్యామిలీతో సహా ఇక్కడికి మార్చేశాడు. బాగానే నడుస్తుండింది. తర్వాత ఆయన ఇక్కడ బావగారు ఉండేవాడు, ఆయనతో కొంచెం నాకు ప్రాబ్లం వచ్చింది. రాజారావు గారు తెలుసు, డ్రైవర్ మీకు, ఆయనతో ప్రాబ్లం వచ్చేసి నేను ఆయన దగ్గర మానేసి సొంతంగా పెట్టుకున్నాను 80లో. మంగళగిరిలో 75లో వచ్చాను మంగళగిరి. ఒక 5 ఏళ్ల తర్వాత 5 ఏళ్ళు వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చేసి 80లో నేను పెట్టుకున్నాను. అప్పటి నుంచి దేవుడి దయ వల్ల నేను ఫౌండరీయే పెట్టాలని ఎందుకు అనుకున్నారు మీరు? నేను మొట్టమొదటి చేసిన పని అది రెండోది రాదు కదండి. ఏంటి, ఏం వర్క్ చేసేవాళ్ళు మీరు? వెల్డింగ్లా? వెల్డింగు, టర్నింగు, ఆటోమొబైల్ రిపేరింగు, జాబ్ వర్క్ రిపేర్ అండి. ఇప్పుడు ఇంతకుముందు ఇది అరిగిపోతే మా దగ్గరికి రావాలి, దాన్ని వెల్డింగ్ చేసి టర్నింగ్ చేసి మనం ఇవ్వాలి. ఇప్పుడు మార్పు వచ్చేసి తీసేసి కొత్తది వేసేస్తున్నారు. అందుకని ఈ ఫీల్డ్ తగ్గిపోయింది. ఇప్పుడు రిపేర్ సెక్షన్ లేదు, డిస్పోజబుల్ అంతా. అలా ఆ పనిలోనే నేను స్టాండర్డ్ అయిపోయాను. ఇప్పుడు 80లో మీరు ఫౌండరీ పెట్టారు మంగళగిరిలో. ఎంతకాలం కొనసాగింది? ఇప్పటికి ఉందా ఫౌండరీ? ఇప్పటికి ఇక్కడ షిఫ్ట్ చేశాను, ఆటోనగర్లో ఉందిగా. ఇప్పటికి ఆటోనగర్లో ఉంది, వర్క్షాప్ ఉంది. వర్క్షాప్ నడుస్తూ ఉంది ఆటోనగర్లో. నడుస్తామని నేను చేసినా చేయలేకపోయినా అది ఉంది. అప్పుడప్పుడు నా చేతైనంత వరకు నేను చేస్తుంటాను. మీరు ఎంతమందికి ఉపాధి కల్పించుంటారు మీ ఫౌండరీ ద్వారా? మంగళగిరిలో చాలామంది నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఫౌండరీలు పెట్టుకున్నారు, వెల్డింగ్లు చేశారు, సౌదీ వెళ్ళారు. ఎవరు మా ప్రముఖులు ఎవరన్నా ఉన్నారా మీతో, మీ దగ్గర వర్క్ నేర్చుకున్న వాళ్ళు? ఇంత ప్రముఖంగా ఎవరు లేరండి. ఈ మధ్యలో నేను సౌదీలో వెళ్ళి ఉద్యోగం చేశాను 2 సంవత్సరాలు, దుబాయ్లో వెళ్ళి 2 సంవత్సరాలు ఉద్యోగం చేశాను, షార్జాలో ఉన్నాను, అబుదాబీలో ఉన్నాను. ఎక్కువగా ఈ ఫౌండరీ వర్క్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ సైకిల్ షాప్స్ కానివ్వండి, ఎక్కువగా ముస్లిం వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు నాకు తెలిసి. మీరు అది ఫ్యాక్టా కాదా అన్నది మీరు చెప్పాలి. అది కరెక్టేనండి, తక్కువే. ఎందుకని వాళ్ళు అందులోనే సెటిల్ అయిపోయారు ఎక్కువగా? అంటే ఎక్కువ నాకు తెలిసినంత వరకు చదువు లేదండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళటం, గట్టిగా ఎక్కువ చదవాలి అనే ఇది లేదు. అలా ఏదైనా కొంచెం ఊహ వచ్చేటప్పుడు ఏదో పనిలో వెళ్ళిపోయేవాళ్ళు. అమ్మవాళ్ళు పెద్దవాళ్ళు పెట్టేవాళ్ళు అలా, అంతేగా, పెద్దవాళ్ళు అంతేనండి, ఏదో పని చేసుకురా సాయంత్రం. దానికి తోడు ఇంత అధిక ధనవంతులు లేరండి ముస్లిమ్స్లో మొట్టమొదటిలో. ఇప్పుడిప్పుడు చదువు మార్పు వచ్చిన తర్వాత ఇప్పుడు డెవలప్మెంట్ వచ్చింది, కానీ ఇంతకుముందు లేదండి. ఇలా మంగళగిరి వచ్చేసి మీరు ఫౌండరీ భాషగా స్థిరపడిపోయారు. అవునండి. అయితే ఆ కాసిం అనే పేరు ఎవరో తెలియదు, చాలా మందికి తెలియదు. అప్పట్లో నుంచి మా బంధువులు నా కోసం వచ్చారండి. వచ్చి మహమ్మద్ కాసిం ఫౌండరీ ఉండాలి అని అంటే ఇక్కడ ఎవరు లేరమ్మని తిప్పి పంపించేశారు. మహమ్మద్ కాసిం అంటే తెలియదు. అలాగా నా పేరు అలా మారిపోయింది. సో మంగళగిరిలో ఫౌండరీ పెట్టారు. అవునండి.
అది ఎంతకాలం దాన్ని ఇప్పటివరకు కొనసాగించుకుంటూ వస్తున్నారు. అవునండి. అయితే ఇప్పుడు మీరు కొంచెం మీరు ఇందాక అన్నట్టుగా ఒక కోట్లు ఉన్నాయి అన్నట్టుగా అన్నారు. ఈ స్థాయికి ఎదిగిన ప్రస్థానం ఏంటి? నేను వర్క్ చేశాను, కష్టపడ్డాను రాత్రింబగళ్ళు. దానికి నేను చేసిన పనికి తగ్గ డబ్బులు తీసుకునేవాడిని. అలాగే డెవలప్ అయ్యి నేను నా సంపాదన మొత్తం 3 పిల్లలు చదువులకు పెట్టాను. మీకు 3 పిల్లలు? 3 పిల్లలు, ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు, అందరూ చదువులకు పెట్టాను నా రూపాయి అంతా. అంటే మీ కుటుంబాల్లో లేని దాన్ని మీరు మీ పిల్లల ద్వారా చూసుకోవాలనుకున్నారా? చూసుకున్నాం, చూడాలను. చదువులు, ఉద్యోగాలు. వాళ్ళు చదువుకొని, నేను డబ్బులు పోగు చేసి వాళ్ళకంటూ ఏమి ఇవ్వలేదండి. నేను డబ్బులు పోగు చేసి ఈ చదువు మీదే పెట్టాను. వాళ్ళు డబ్బులు సంపాదించుకునే మార్గం వాళ్ళకి చూపించాడు దేవుడు నేను పెట్టిన రూపాయికి. ఏం చేస్తున్నారు పిల్లలు ఇప్పుడు? మా పెద్ద బాబు, అమ్మాయి పెద్దదండి, ఆమె ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, సిడిపిఓ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్లో. ఎక్కడ? అంగన్వాడీ. ఇప్పుడు గుంటూరు అండి. ఇప్పుడు గుంటూరులో సిడిపిఓ అన్నారు. ఓకే, పేరేంటి మేడంది? యూసుఫ్ నూరాని. ఓకే. తర్వాత పెద్ద బాబు ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్లో చేస్తారండి, మంగళగిరి పోస్టల్ డిపార్ట్మెంట్, కంప్యూటర్ ఆపరేటర్. ఇప్పుడు ఇక్కడే చేస్తున్నారు? ఇక్కడే చేస్తున్నాడు. అప్పుడప్పుడు విజయవాడ వాళ్ళు తీసుకెళ్తారు నేను డెప్యుటేషన్. ఓకే. ఇక చిన్న ఆయన అమెరికాలో ఉంటారండి. ఏం చేస్తారు ఆయన? ఆయన ఐటీ అండి, 2 భార్యాభర్త, 2 సాఫ్ట్వేర్కి వెళ్ళారు. ఓకే. ఇలా మీరు మీ 3 పిల్లల్ని సెటిల్ చేయడానికి మీ జీవితం దారపోసారు. అవునండి. ఒక విధంగా పోతే మీ పేరు ఎక్కువగా ఎక్కడ వినిపించేదంటే మన ఆటోనగర్ అసోసియేషన్లో ఉండేది ఎక్కువగా. అవునండి. ఈ అసోసియేషన్లో మీ పేరు ఎక్కువగా వినపడతా ఉండేది. మంగళగిరి అసలు ఆటోనగర్ పెడతారని కొన్ని దశాబ్దాలుగా అనుకున్నారు, కానీ బహుశా మీ హయాంలో అది కార్యరూపం దాల్చిందేమో కదా? అవునండి. ఏంటి ఆటోనగర్ అసోసియేషన్ ఆ చరిత్ర ఏంటి? అదేనండి, మనం ఆ ఫౌండరీ అసోసియేషన్ వాళ్ళందరం కూర్చొని ఒకరోజు ఇట్లా మనం ఆటోనగర్ కోసం ప్రయత్నం చేద్దాం అనేది వచ్చింది. సరే, తర్వాత అది ఎవరిని కొనుక్కోవాలి, అసలు ఏం చేయాలి అనే దాని మీద మేము విజయవాడ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్దాం, ఆటోనగర్ ప్రెసిడెంట్ దగ్గరికి. అక్కడ అజీజ్ గారు అని ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాం. మీరు కావాలంటే మీరు ముందు ఏపీఐసి, అంటే అప్పుడు ఎవరికి మాకు ఏపీఐసి అనేది తెలియదు, ఏపీఐసిని కలవాలి, వాళ్ళు చెప్తారు మీకు సలహా. అంటే మాకు అసలు మాట్లాడటం రాదండి, కొంత మీరు వస్తే బాగుంటుంది, ప్రెసిడెంట్గా మీకు విలువ ఇస్తారు కాబట్టి మాకు సమాధానం చెప్తారంటే ఆయన వచ్చి వివరాలన్నీ సేకరించి ఆయన చెప్పారు. దాన్ని మేము పనిలో పెట్టాం, ప్రాసెస్లో పెట్టి అన్నీ తిరిగి చేసి ఈ రూపానికి తీసుకొచ్చి. ఎన్ని ఎకరాలు ఇచ్చారండి ఇప్పుడు ఏపీఐసి వాళ్ళు? ఏపీఐసి వాళ్ళు మొత్తం 2 చెరువులు కలిపి 145 ఎకరాలండి. ఎర్ర చెరువు, నల్ల చెరువు 2 కలిపి అయితే ఈ ఫస్ట్ విడతగా ఫస్ట్ ఫేజ్ అనేది ఒక 45 ఎకరాలకి ఈ ఇవతల పక్క రెడీ చేశారు. ఆ తర్వాత ఈ స్థలం చూసి డిపార్ట్మెంట్లకి పెద్దోళ్ళకి ఆశ జరిగి ఇది కూడా పెద్దది తీసుకోవాలని చెప్పి అది అంతవరకు చాలా వాళ్ళకని చెప్పి మిగతాది ఐటీ కానీ ఈటీ కానీ తీసుకోవటం మొదలుపెట్టారు. అప్పుడు ఇంతలో మళ్ళీ టిట్కో వాళ్ళకి కూడా ఇల్లు కావాలని గవర్నమెంట్ మళ్ళీ దాంట్లో కొంత తీసుకుంది. మొత్తం ఏదైనా కానీ ఒక 50 ఎకరాలు వాళ్ళకే మళ్ళీ తీసేసుకున్నారు. ఈ 45 ఎకరాల్లోనే ఆటోనగర్ నిర్మాణం జరిగిందండి. ఇప్పుడు ఆటోనగర్ 45 ఎకరాల్లో ఉంది. అసలు చెరువు భూములు వాస్తవానికి ఇవ్వకూడదుగా? చెరువు భూములు ఇవ్వకూడదు అనటానికి సార్ ఎప్పుడు వచ్చిందండి చెరువు భూములు ఇవ్వకూడదు అనేది? చెరువుల భూములు ఇవ్వకూడదని జీవో వచ్చేకముందే ఏపీఐడిసి వాళ్ళకి ఇచ్చేసారు ఇళ్ళు. ఏపీఐడిసి టైర్ ట్యూబ్ ఫ్యాక్టరీ అప్పుడే మారిపోయిందండి అది. అందుకే దీన్ని ఇన్నాళ్ళు తీసుకోకుండా ఉండటానికి కారణం కూడా, దానిలో ఎవరు పెట్టొద్దని చెప్పడానికి కారణం కూడా అప్పుడే మారిపోయింది. అందుకని దీని ఒక్కదానికే రాదు. మేము ఆటోనగర్ ఏర్పరిచిన తర్వాత వచ్చింది జీవో అది, కాబట్టి దీనికి అది వర్తించదు నా ప్రకారం. మరి అదే అండి. ఇప్పుడు టోటల్గా ఎన్ఆర్ఐ వరకు కూడా ఇవే భూములు అనుకుంటాం. ఎన్ఆర్ఐకి యువతలు కొంచెం మొక్క ఉంది కదా, చందన బ్రదర్స్ వాళ్ళదే, ఆ మొక్క తప్పిస్తే మిగతాది. ఇట్లా ఈ అసోసియేషన్ ఆవిర్భవించింది. మీరు ఎంతమందికి దానివల్ల మీరు న్యాయం చేయగలిగారు? ఇప్పుడు ఆటోనగర్ కార్మికులు టోటల్గా ఎంతమంది కార్మికులు ఉన్నారు మంగళగిరిలో ఆటోనగర్కి సంబంధించి? ఆటోనగర్లో 450 మంది ప్లాట్లు ఉన్నాయి కదా, 450 మంది ఉన్నారండి. 450. ఓకే, 450 మంది టెక్నీషియన్స్కి మీరు ఉపాధి కల్పించారు. అవునండి. జీవితం అంటే కష్టపడి పైకి రావడమే అనే సిద్ధాంతాన్ని నమ్మిన మా మిత్రులు మహమ్మద్ ఖాసిం, ఫౌండ్రీ భాషా గారికి అభినందన శుభాకాంక్షలతో ఠాగూర్, రిటైర్డ్ ఉద్యోగి, ఇండియన్ ఎయిర్లైన్స్, ప్రభాకర్, బిజినెస్ మ్యాన్, రాజు,
రిటైర్డ్ టీచర్, మధుసూదనరావు, రిటైర్డ్ టీచర్, కృపాకర రెడ్డి, జి రామరాజు, సీనియర్ మెకానిక్ మరియు మంగళగిరి ఫౌండరీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, గాజుల రాధాకృష్ణ అధ్యక్షులు మరియు కార్యవర్గం. ఇంకేమైనా ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఇంకా కొంతమంది ఏదో దాన్ని నమ్ముకోవాలని ట్రై చేయడం, గవర్నమెంట్ ఒప్పుకోకపోవటం. ఒకటండి, అమ్ముకుంటా ఒక్కసారి సేల్ డీడ్ అయిపోయిన తర్వాత అమ్ముకోవచ్చండి. ఏ ఆటో నగర్లో అయినా అదే రూల్. గుంటూరు, విజయవాడ మీద ఎక్కడైనా సరే మీ పేరు మీద సేల్ డీడ్ అయిపోతే మీరు అమ్ముకోవచ్చు. మీరు సేల్ డీడ్ అవ్వడానికి మీరు పని చేస్తున్నారా లేదా అనేది చూస్తుంది ఏపీఐ. వీళ్ళు పని చేసుకుంటున్నారు, బాగానే డెవలప్ అయ్యారు అని చెప్పి వాళ్ళకి పూర్తి సేల్ డీడ్ చేస్తారు. చేసిన తర్వాత మీ ఇష్టం. ఎన్నో చేతులు మారుతాయి. విజయవాడలో ఎన్ని చేతులు మారింది? 2 రూపాయలకి ఇచ్చారు గజం విజయవాడలో. నాకు తెలిసి నేను వెళ్ళి పనిచేసి అక్కడ గజం 2 రూపాయలు. అది కూడా ఇన్స్టాల్మెంట్. విజయవాడ ఆటనగర్లో 2 రూపాయలు. ఇది కూడా ఇన్స్టాల్మెంట్ అండి. ఒకేసారి డబ్బులు కట్టడం. ఇక్కడ ఒకేసారి కట్టించుకున్నారు మా చేత. అలాగా సేల్ డీడ్ కంప్లీట్ అయిపోతే అమ్ముకోవచ్చండి. రూల్ ఉంది. ఆ సేల్ డీడ్కి ముందు అక్కడ వర్క్ జరుగుతూ ఉండాలా? మరి వాళ్ళు మనకు స్థలం ఇచ్చినందుకు, ఎందుకంటే వాల్యుయబుల్ స్థలం అది, మనకి 800కి ఇచ్చారండి గజం. ఇచ్చినందుకు మరి వాళ్ళకి మీకు ఉపాధి కల్పించినట్టే మీరు డెవలప్ అవుతారనే కదా ఇచ్చింది. చేస్తేనే కదా మీరు పని చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి చూస్తుంటారు, ట్యాక్స్ కట్టించుకుంటుంటారు, అన్నీ చేస్తుంటారు. కాబట్టి ఆల్రెడీ ఓకే అన్న తర్వాత ఇప్పుడు అది స్ట్రీమ్ లైన్లోకి వచ్చిందా ఆటనగర్ అంతా ఈ మీరు చెప్పిన సిస్టంలో? చాలా వరకు ఉందండి. ఏదో కొద్దిపాటి మధ్యలో ఏమి స్తోమత లేక అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సేల్ డీడ్ లేకపోయేటప్పటికల్లా పక్కాగా అమ్ముకుంటానికి లేదుగా. మరి వీడికి అవసరం ఉంది. ఇప్పుడు దగ్గర 50 మంది చనిపోయారండి ప్లాట్లో. ఇప్పటికి వాళ్ళ పేరు మారకుండానే మరి వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి కదండి. ఏజ్ అయిపోయి చనిపోయిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. పెళ్ళిళ్ళు చేయాలంటే ఏం ఆస్తులు లేవు. ఆస్తి ఉందా మనకని దీన్ని అమ్మి చేసుకుందామని ఉద్దేశం ఉంటుంది కదా. అలా చేసుకొని అమ్మిన పెండింగ్లో పడినాయి. కానీ మిగతా వాళ్ళంతా పని చేసుకుంటానే ఉన్నారు. అయితే టెక్నికల్గా అయితే ఏం ప్రాబ్లం లేదండి. ప్రభుత్వ పరంగా కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఐటీ కంపెనీలు ఇవన్నీ వచ్చినాయి కదండి, అవేంటి అక్కడ ఏ స్థలంలో ఉన్నాయి అవి? అదే వాళ్ళు తీసుకున్న 50 ఏకర్స్లో ఇక ప్రైవేట్ మిగతా వాళ్ళు అమ్ముకున్నా కూడా గవర్నమెంట్కి ప్రాబ్లం లేదు. ఒకసారి అంతా కరెక్ట్గా ఉంటే అమ్ముకోవచ్చండి. కొనుక్కున్నవాడు ఏమైనా పెట్టుకోవచ్చు, మళ్ళీ ఏమైనా పెట్టుకోవచ్చు. లేదు మీరు పౌండరీ, నేను పౌండరీ నాది, నేను పౌండరీ అమ్మాను. నేను మీరు కొనుక్కున్న తర్వాత దాని పౌండరీ కాకుండా ఇంకో దానికి చేంజ్ ఆఫ్ యాక్టివిటీ రూల్ ఉంది. 7,000 రూపాయలు కడితే ఇప్పుడు నేను చేస్తున్న పని కాదు, నేను ఇంకో పని చేసుకుంటానంటే ఓకే, పర్మిషన్ ఉంది. అది మీరు తీసుకున్న దాన్ని అదే చేయాలి జీవితాంతం అనేది లేదు. ఇప్పుడు ఈ రోడ్డు సైడ్ అంతా ఇది కమర్షియల్ ప్లాట్ అండి. రోడ్డు వైపు రోడ్డు మొత్తం కమర్షియల్. అది అప్పుడు 800 ఇచ్చినప్పుడే 3,00,000 ఉందండి అది గజం కమర్షియల్. దాంట్లో మీరు ఏదైనా చేయవచ్చు. కమర్షియల్ అంటే ఒక్క రెసిడెన్స్ పెట్టకూడదు. రెసిడెన్సీ అంటే అపార్ట్మెంట్ కట్టి. ఇప్పుడు చాలా హోటల్స్ వచ్చినాయి భాషగా. అవునండి. ఎన్ఆర్ఐ దగ్గర నుంచి ఆ ఈట్ స్ట్రీట్ మొదలుకొని హలో ఇడ్లీ మొదలుకొని ఈ చివరి దాకా ఇవన్నీ కూడా ఇవి ల్యాండ్సేనా, ఆటనగర్ ల్యాండ్సేనా? లేదండి. ఇప్పుడు హలో ఇడ్లీ కాడ నుంచి చివర డిపో రోడ్ నుంచి చూసారా, అక్కడ వరకు ఒక పీరిక ఉందండి. ప్రైవేట్ అది ప్రైవేట్. ఇప్పుడు ఇటుపక్క వెళ్ళి మన హాస్పిటల్ ఉంది కదా, ఎన్ఆర్ఐ హాస్పిటల్, అక్కడ నుంచి ఈ ఆటోనగర్కు సంబంధించిన స్థలాల్లోనే ఉన్నాయి హోటల్స్. ఎన్ఆర్ఐ దగ్గర నుంచి
ఇది హలో ఇడ్లీ హలో ఇడ్లీ లోపలికి వెళ్ళేవారు. లోపలికి వెళ్ళేవారు. హలో ఇడ్లీ కాడ నుంచి కొంత ఇదంతా ప్రైవేట్దండి. మళ్ళీ అది దాటిన తర్వాత డిపో రోడ్ పక్క నుంచి ఇవన్నీ మళ్ళీ ఏపీఐసీఏనండి. ఏది నాగేశ్వరరావు గారి కళ్యాణ మండపం కానివ్వండి, పిఎండబ్ల్యూ షోరూమ్ కానివ్వండి, కళ్యాణ మండపం కూడా ఏపీఐసీసీనా? అవుతుంది ఏపీఐసీ. అంటే అది కూడా ఇలా కొనుక్కొని మార్చుకున్నారు కమర్షియల్. అవునండి. అంతే కదా? అవునండి. ఆటోనగర్ వాళ్ళ దగ్గర కొనుక్కొని అవును. రూల్ ప్రకారం ఆయన చేంజ్ చేసుకున్నారు. అవును. ఓకే ఓకే. అట్లా ఆ ప్రాంతాలు జరిగినాయన్నీ అవే ఇంకా అవునండి. వచ్చినాయి. ఓకే భాషా గారు, అయితే మీకు ఒక ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు మీకు సంబంధించి అక్కడ ఏమైనా ఉన్నాయా? ఎక్కడండి? ఆటోనగర్ ఏరియాలో మీ వర్క్షాప్ ఉంది. నా వర్క్షాప్ ఉంది. ఇది కమర్షియల్లో ఎవరికైనా ఇచ్చారు కాబట్టి అది ఆల్ఫా హోటల్కి సంబంధించి మొన్నటిదాకా ఆల్ఫా హోటల్ నడిచింది కదా? అవునండి. దాదాపు ఒక దశాబ్ద కాలం నడిచినట్టు 7-8 సంవత్సరాలు నడిచింది. చాలా వాల్యుబుల్ సైట్ అనుకున్నాను. ఎందుకని ఆల్ఫా హోటల్ కూల్చేశారు ఈ మధ్య? కూల్చడం కాదండి, ఆయనకి అగ్రిమెంట్ అయిపోయింది. ఆయన మళ్ళీ రెంట్ విషయంలో మళ్ళీ ఇంత నేను భరాయించలేను, ఇప్పటికి ఎక్కువైపోయింది నాకు. ఖాళీ చేసిన తర్వాత ఈయన అడిగాడు, ఖలీల్ గారు అడిగితే ఇస్తానండి అన్నాను. సరే నన్ను ఓకే అయింది. అయిన తర్వాత నాకు ఈ స్థలంలో ఉన్న స్ట్రక్చర్ ఏది పనికిరాదు, నేను కొత్తగా కట్టుకుంటాను, మీరు ఖాళీ చేస్తే నాకు స్థలం ఇవ్వండి, నేను వెళ్ళేటప్పుడు కూడా మీకు ఖాళీ స్థలం ఇచ్చి వెళ్తాను అని అన్నాడు. అంటే ఇప్పుడు మీ కూల్చివేత అంతా మీరే పెట్టుకున్నారు? నేనే చేసుకున్నాను, తీసేసి పక్కన సూపర్ బజార్ కానివ్వండి మొత్తం అన్నీ. కాబట్టి అక్కడ వేరే హోటల్ అనేది ఖలీల్ భాయ్ గారు వేరే పెట్టుకుంటాడు. ఓకే ఓకే. భాషా గారు, ఇప్పుడు కూడా చాలామంది ఈ ఆటోనగర్ ఏరియాలో వేరే కంపెనీస్ పెడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని కంపెనీలు పెట్టేసి కంప్లీట్గా ఆటోనగర్గా ఐటీ సెక్టర్గా చేద్దాం అనే ఉద్దేశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. నిజమానది? ఆ ప్రపోజల్ ముందు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అది మొదలైందండి. అది ఆ తర్వాత అది సద్దుమణిగిపోయింది, గవర్నమెంట్ కూడా మారిపోయింది. ఆ తర్వాత అదేం లేదు. మరి ఇప్పటికి అయితే బయట జనాలు ఏదో ఊరికి చెప్పుకోవడం తప్పితే అసలు కరెక్ట్గా లేదండి. ఎందుకంటే అందరూ ఇప్పుడు 450 మంది ఉన్నారు, పోనీ 100 మంది లేకపోయినా 350 మందికి మళ్ళీ వాళ్ళు ఉపాధి చూపించాలి కదండి, ఇంకో చోట స్థలం చూపించాలి. మళ్ళీ అసలు స్థలాలు లేవనే కదా ఇప్పుడు ఇబ్బంది గవర్నమెంట్ దగ్గర. కాబట్టి అది జరగదేమో, తీసుకోరు అటువంటిది. ఓకే. పోతే భాషా గారు, ఒకటి సైకిల్ షాపులో మీరు బాపట్లలో రోజుకి ₹10 పనిచేశారు. సైకిల్ షాప్లో పని అంటే మనకు తెలియదు ఏం కాదు. అదేంటంటే చేతి నిండా తారు అవుద్ది, మసిగొడ్లు పట్టుకొని తిరగాలి, మీ సైకిల్ వాన్లో టీ తేవాలి, కూర్చుంటానికి కూడా అవకాశం లేదు, పని గంటలు కూడా ఎక్కువ. ఆ సైకిల్ షాప్లో పనిచేసే ఒక కుర్రాడి పరిస్థితి ఏంటి అనేది మనకు తెలుసు. ఆ కుటుంబం నుంచి తండ్రి లేకుండా ఎడబాటు ఈ స్థాయి నుంచి చాలామంది తోబుట్టువులు చనిపోయారు ఈ పరిస్థితుల్లో నుంచి. ఈరోజు మంగళగిరిలో మీరు ఒక బిగ్ షాట్గా ఎదిగారు. మీకు ఏమనిపిస్తుంది? జీవితం అంటే ఏమనిపిస్తుంది? ఇది అందరికీ సాధ్యం కాదు, ఈ ఫీట్ అందరికీ సాధ్యం కాదు. ఒకటండి, కష్టపడితే లేనిదంటూ ఏమి లేదనేది నా నమ్మకం అండి. నేను రాత్రింపగలు కష్టపడ్డాను, దాని ప్రతిఫలం దేవుడు ఇచ్చాడు. నేను కోరుకున్న ఇచ్చాడు, నేను కోరుకొని కూడా ఇచ్చాడండి దేవుడు నాకు. కష్టపడితే ఏదైనా సాధ్యం అనేది నా ఇది. రాత్రింపగలు చేశానండి నేను పని. పగలెళ్ళి పని చేసి రాత్రి పండుకోవడం కూడా కాదు, రాత్రిలో కూడా చేశాను. నా దగ్గర పని చేసేటప్పుడు కుర్రోళ్ళు పనిచేసి రాత్రి 9 దాకా చేసి ఈ పని మిగిలిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోతే నేను తెల్లారుదామున నమాజ్కి వెళ్ళి డైరెక్ట్గా వర్క్షాప్కి వచ్చేసి వాళ్ళు వచ్చేటప్పటికి ఈ పని పూర్తి చేసి మళ్ళీ కొత్త పనికి రెడీ చేసేవాడిని వాళ్ళని. అలా కష్టపడ్డాను. అలా కష్టపడితే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అనేది మై ఫిలాసఫీ. అదండి. చాలామంది కష్టపడినా కూడా కొంచెం అదృష్టం కూడా ఉండాలంటారు. ఏమండి, కష్టపడితే అదృష్టం అనేది కాదు, అసలు మనకు భుక్తి లేకుండా పోదు కదా. మరి దాని మీద మీరు జరుగుతుంటే అది అదృష్టం అనేది కాదు, ముందు మనలో కష్టం అనేది ఉంటే సంగతి. ఆ నేచర్ ఉండాలి, నేచర్ స్వభావం. అంతేగాని ఇవాళ చూడండి పని ఎవరి దగ్గర కన్నా ఆటోనగర్లో వర్క్షాప్ దగ్గరికి వెళ్ళి నేను అడిగితే ఏంటి పనులు ఎలా ఉంటాయి, మేస్త్రి గారు ఏం పని లేదండి కానీ సరే రేపు ఎల్లుండి ఆగి నేను ఒక పని తీసుకెళ్ళాను అనుకోండి, మేస్త్రి గారు నేను ఇవాళ రేపు బిజీ, ఏమీ లేదు చేయడు, బద్ధకం అలా తయారైపోయారు. అలా బద్ధకం చేయండి, డెవలప్ అవుతా ఉంది, అది కరెక్ట్ కాదు. అసలు వెల్డింగ్ పనులకి ఆల్టర్నేట్గా ఏమైనా వచ్చినాయా ఇప్పుడు? ఏమండి, వెల్డింగ్ పనులకి ఆల్టర్నేట్గా ఏమైనా వచ్చినాయా? వెల్డింగ్ పనికి ఆల్టర్నేట్ అంటే ఇప్పుడు కొత్త సామాన్ వేయటమే ఆల్టర్నేట్ అయిపోయింది. అసలు సామాన్లు వేయటం కాదుగా, అసలు కంప్లీట్గా మార్చేస్తున్నారు, ఫైబర్ అవి వస్తున్నాయి. వస్తున్నాయి. అది ఇప్పుడు ఇంజన్ సైడ్ అనేది ఫైబర్ నడవదండి, అయితే బాడీ టైపు అంత లోపల
ఇటువంటివి జరుగుతాయి, మారుస్తున్నారు తప్పితే అది ఐరన్ అనేది ఇంజన్ సామాన్ అనేది అది చేయాల్సిందే. కాకపోతే ఇంతకుముందు రిపేర్ చేసేవాళ్ళు, ఇప్పుడు రిపేర్ చేయట్లా, రిమూవింగ్ అండ్ రీఫిట్టింగ్, తీసేయటం మళ్ళీ కొత్త బిగించేయటం. ఓకే, మంగళగిరి సామాన్యంగా ఏంటంటే, మంగళగిరి అనగానే పాత రోజుల్లో మీరు వచ్చిన రోజుల్లో కావచ్చు, ఇది పెద్ద కమ్యూనిస్ట్ ఏరియా, అవును ఇక్కడ ఒక ఇండస్ట్రీ కూడా బతకనీరు, అవును ఏదైనా తెలంగాణ జీతాలు పెంచమని ఎర్రజెండాలు పట్టుకొస్తారు, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. అవి అర్ధ సత్యాలు అనుకోండి అవి. అవునండి. మీరేమనుకుంటున్నారు? బాపట్ల నుంచి వచ్చి మంగళగిరిలో బాగా ఎదిగి నిజంగా మీ కమ్యూనిస్టులు వాళ్ళు అడ్డు తగిలేరా? ఎవరు తగలేదండి నాకు, ఎవరు తగలేదు. అందరూ తెలుసు, అందరూ మాట్లాడేవాళ్ళు నాతో, పెద్దోళ్ళు, చనిపోయిన వాళ్ళు. మనకు అడ్డం పడటం నువ్వు ఇలా కాదు అనేది ఎవరు చెప్పలేదండి. నాకు అటువంటి ప్రాబ్లం ఏం రాలా. నేను ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడినా కూడా ఇవాళ వరకు నువ్వు బయటవాడివని నన్ను ఎవరు చేయలేదు. ఒకటి, నేను అలాగే ఉంటానండి. నేను పుట్టి పెరిగిందంతా తెలుగు మీడియం. ఇవాళ తెలుగుతోనే నేను తెలుగు మాట్లాడుతుంటే నేను హిందీ ఉర్దూ మనిషి అని అనుకోరు. సామాన్యంగా ప్యూర్గానే మాట్లాడతాను. ఇంక ఉర్దూ రాదు నాకు సరిగ్గా, తెలుగు అలా మాట్లాడతాను, అలా కలిసిపోతాను వాళ్ళలో. నన్ను అభిమానించే వాళ్ళే ఎక్కువ తెలుగులో. దానికి ఇంకోటి ఏంటంటే, నాకు దేవుడిచ్చిన వరం ఏంటంటే అంటే నాకు వర్క్లో స్కిల్ ఇచ్చాడు. నేను ఎదిగింది పేరు ఎంత ఎవరైనా చెప్పగలిగింది ఫౌండరీ భాష అంటే, ఆ ఫౌండరీ ఫీల్డ్లో నాకు మంచి అనుభవం ఉంది. దాన్ని ఎవరినైనా నైపుణ్యం సాధించాడు, ఎవరినైనా సంతృప్తి పరచగలను. ఇది చేశాడు కరెక్ట్ అనేది. ఇది అలాగాదే, ఇది చేయకూడదు, ఇలా బాగాలేదు అని నేను చేస్తే పని మటుకు ఎవరు అనేవాడు. తెలుగు వాళ్ళతో, హిందూస్తో, మిగతా మతాల వాళ్ళతో మీరు బాగుండవచ్చు. అట్ దట్ సేమ్ టైం మరి మీకు ఎలా ఉండేవాళ్ళు? మీరు అంత బాగుండేవాళ్ళ? బాగానే ఉండేవాళ్ళం అండి. ఐక్యత బాగుంది. అవును, అసలు మేము 10-12 ఏళ్ళ కాడి నుంచి అసలు మా కమ్యూనిటీలు వదిలేసి మేము బయట తిరిగి. సో ఇప్పుడున్న వాతావరణం అనేది మంచిది కాదని మీరే కాదు అందరూ అభిప్రాయపడతాం. ఒక మనిషిని మతం పేరిట చూడటం, ప్రతిదానికి మతాన్ని ముడివేయడం, ఇలాంటి పరిస్థితులు పెరుగుతూ ఉంటుందని ఎవరు ఒప్పుకోరు. అదే సమయంలో మీ పెద్దల కాలంలో అక్కడ బాపట్లలో కానివ్వండి, మీరు మంగళగిరి వచ్చిన కొత్తలో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, మత సామరస్యం ఎలా ఉండేది? మొట్టమొదట బాగానే ఉండేదండి. నేను చెప్తున్నాను, ఇప్పుడు ఈ విషబీజాలు ఇప్పుడు నాటుతూ ఉంటే ఒక్కొక్క దాంట్లో ఎక్కుతుంది. బాగా అర్థం చేసుకునేవాడైతే నీలో అందరూ భయే అని అంటాం. స్వాతంత్రం కోసం అందరూ కలిసే పోరాడారు ఆ రోజుల్లో. అది ఇప్పుడు ఆ రియాక్షన్ అనేది యూత్లో ఎక్కువగా ఉంటుంది కదండి. ఏ మతం అన్నా కానివ్వండి, యువత బాగా వెంటనే స్పందిస్తారు. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పెద్దవాళ్ళ మీద ఉండాలి. అది పెద్దవాళ్ళే గెలుగుతుంటే ఇంకా ఇలా చేస్తారంటే, నేను ఉదాహరణకి చెప్తాను. నేను పాకిస్తాన్ వెళ్ళాను. అక్కడ మేనమామలు ఉన్నారు ఇద్దరు. వాళ్ళు డివైడ్ అయినప్పుడు అటు వెళ్ళిపోయారు. దేశ విభజన జరిగినప్పుడు వెళ్ళిపోయారు. ఆ తర్వాత 2-3 సార్లు వచ్చి వెళ్ళారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఏజ్ అయిపోయింది. ఎవరన్నా రెండరా నన్ను చూడటానికి. ఎవరండి వాళ్ళు? పెద్దవాళ్ళు ఎవరు? మీరు పెద్దనాన్న? మా అమ్మ అక్కలు, అన్నలు, మీ మేనమామలు ఇద్దరు. అలా వాళ్ళని నన్ను చూడటానికి రెండరా అని చాలాసార్లు పెడితే నేను. ఎక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళు? చందోలు నుంచే. మా అమ్మమ్మ గారు ఊరు చందోలు. ఇద్దరు వెళ్ళిపోయారు, ఇద్దరు ఇక్కడే ఉండిపోయారు. వాళ్ళు కూడా చనిపోయారులేండి. అడిగి చూడటానికి వెళ్ళాను నేను. మీరు పాకిస్తాన్ వెళ్ళారు? ఎప్పుడు వెళ్ళారు? 93లోనే. 93కి ముందర 99. ఎలా ఉండేదండి ఇప్పుడు పాకిస్తాన్ అక్కడ వాతావరణం? అక్కడ మా మేనమామ గారు నన్ను చూసి వాటేసుకొని, ఎంతో ఎవరూ రాలేదు నన్ను ఇండియా నుంచి చూడటానికి, నువ్వు వచ్చావు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరి దగ్గర తీసుకెళ్ళి నాకు పరిచయం చేసి 10 రోజులు ఉన్నాం. నేను 10 రోజుల్లో అంతా గమనించింది ఏంటండి అంటే, వాళ్ళు వీళ్ళు పొలిటికల్గా వాడుకుంటున్నారు అందరినీ. పాకిస్తాన్ వాళ్ళు మంచివాళ్ళు కాదని ఇండియా వాళ్ళు చెప్తారు, ఇండియా వాళ్ళు మంచి, కానీ ప్రజల్లో ఏమీ లేదండి. అక్కడ మంచివాళ్ళు, మనుషులతో మాట్లాడటం చేయటం. నేను 10 రోజులు ఉన్నాను అంతే. తప్పితే ఈ పొలిటికల్గా చేశానండి, చేశాను నేను. కాకపోతే నేను అన్ని చోట్లకి వెళ్ళకూడదు. అక్కడ కొన్ని వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన అన్ని చోట్లకి వెళ్ళకూడదండి. మనం ఎక్కడ అడ్రస్ రాసి వస్తామో ఆ అడ్రస్లోనే ఉండాలి. ప్రతిరోజు సాయంత్రం పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలి. అది కాక మీ మేనమామలు వాళ్ళ అనుభవాలు చెప్తారుగా మీకు. అక్కడికేం జరుగుతుందన్న అది? నేను 7వ క్లాస్ వరకు చదువుకున్నాను. అదొకటి అడగల మరి ఇందా నుంచి.
అవునవును మందే కాదు. 7 క్లాస్. అదే ఎలా ఉందండి పాకిస్తాన్లో వాతావరణం జనజీవనం అంతా బాగానే ఉంటుందా? అప్పుడు బాగానే ఉంటుంది కానీ వాళ్ళకి ఫుడ్ లేదు సార్, నిరుద్యోగ సమస్య, ఆకలి ఎక్కువ. మీ చేతిలో మీరు ఇప్పుడు ఈ ఫోన్ ఇలా మనం ఇక్కడ పెట్టుకొని మాట్లాడుకుంటున్నాం, ఆడ పట్టుకొని లాక్కెళ్ళిపోతారండి అంతే, ఏం లేదు. పెట్రోల్ బంకులో గార్డు ఉంటాడా? పెట్రోల్ బంకులో గన్ తీసుకుని గార్డు ఉంటాడా మన ఇండియాలో? లేదు కదా. లేడు. బ్యాంకులో ఉంటాడు, ఆ బ్యాంకులో కూడా ఒక మూలను కూర్చొని ఉంటాడు కనబడి. వాడికి పెద్ద పని అక్కడ తగలదు. అక్కడ పెట్రోల్ బంకులో ఇట్లా పట్టుకొని నిలబడి ఉంటాడు, ఎందుకని? దోసుకెళ్ళిపోతాడు. ఎట్లా అంటే బంక్ ఆయిల్ పోయించుకునేవాడినా లేకపోతే బంకు ఓనర్ దగ్గర డబ్బులా? బంకు ఓనర్ దగ్గర డబ్బులు, దొంగలు ప్రతిదీ దోచుకోవటం అనేది. అక్కడ బైక్కి మా మేనమామ కొడుకు బండి మీద వెళ్ళాను, అక్కడ బైక్ పెట్టి తాళం వేసాడు, 3 తాళాలు వేసాడు. బండికి ఒరిజినల్గా వచ్చే తాళం ఒకటి, ఫ్రంట్ వీల్కి బ్యాగ్. ఏంటి రాయదంటే అది కూడా ఉండదు మామయ్య ఇక్కడ పెడితే, అవి కూడా ఉండవు. అట్లా దానికి కారణం ఏంటి? వాళ్ళ ఆదాయం తక్కువను ఖర్చు ఎక్కువ అండి. ఉంటే పూర్తిగా పేదలు ఉంటారు, లేకపోతే పూర్తి డబ్బు గలవాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ కనబడదు. అదేనండి, ఇవన్నీ చాలా అపోహలు ఉంటాయి. మీరు పెద్దవాళ్ళు పాషా గారు, మీకు అపోహలు కూడా తెలిసి ఉంటాయి. ప్రతిదానికి ముస్లిమ్స్ని నిందించటం ఏదైనా చిన్న విషయంలోనైనా అందరు కాదనుకోండి, కొంతమంది కొన్ని వర్గాల వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తుంటారు. ఏది పాకిస్తాన్ క్రికెట్ జరిగితే ఇండియాతో, ఇంకా పాకిస్తాన్ గెలిస్తే ఇక్కడ పండుగలు చేసుకోవటం, అసలు ఇవన్నీ ఎందుకు వస్తాయి ఇట్లాంటివన్నీ? అది తప్పండి. మనకు మా పుస్తకంలో ఏముందంటే, నువ్వు ఉన్న చోటుని గౌరవించు. నువ్వు ఇక్కడి నుంచి వాళ్ళు అమెరికా వెళ్ళావు, అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ దేశాన్ని గౌరవించు, వచ్చిన తర్వాత నీ దేశాన్ని నువ్వు గౌరవించు అంతే. తప్పితే దాన్ని విమర్శించే ఇది లేదు, మా పుస్తకంలోనే లేదు. కాబట్టి ఎన్ని అపోహలు ఎక్కువ సృష్టిస్తానికి, ఇది రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందడానికేనండి. అట్లాంటి పరిస్థితులు అయితే మీరు ఎప్పుడు చూడలేదు, అలా జరగకూడదు. జీవితం అంటే కష్టపడి పైకి రావడమే అనే సిద్ధాంతాన్ని నమ్మిన మా మిత్రులు మహమ్మద్ ఖాసిం, ఫౌండ్రీ భాషా గారికి అభినందన శుభాకాంక్షలతో ఠాగూర్, రిటైర్డ్ ఉద్యోగి, ఇండియన్ ఎయిర్లైన్స్, ప్రభాకర్, బిజినెస్ మ్యాన్, రాజు, రిటైర్డ్ టీచర్, మధుసూదనరావు, రిటైర్డ్ టీచర్, కృపాకర రెడ్డి, జి రామరాజు, సీనియర్ మెకానిక్, మరియు మంగళగిరి ఫౌండ్రీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, గాజుల రాధాకృష్ణ అధ్యక్షులు మరియు కార్యవర్గం. అయితే మీరు అన్నది మాత్రం వాస్తవం. అక్కడేమో ఇండియాని తట్టాలి, ఇక్కడేమో పాకిస్తాన్ తిరిగితే కానీ కొంత జనాభిమానం రాదేమో అన్న ఒక చెడ్డ వాతావరణం అయితే ఉంది. అవునండి. ఓకే, ఇకపోతే మీరు విదేశాలు వెళ్ళారన్నారు ఇందాక, పాకిస్తాన్ కాకుండా. దుబాయ్ వెళ్ళాను, సౌదీ వెళ్ళాను. దుబాయ్, సౌదీ. పాకిస్తాన్ కంటే దుబాయ్, సౌదీలు చాలా బాగున్నాయి కదా. వాళ్ళది రిచ్ కంట్రీస్ కదండి. అదే రిచ్ కంట్రీస్. దుబాయ్లో, సౌదీలో కూడా మతం సేమ్ మతం, అదే మా మనుషులు కావచ్చు, కానీ వాళ్ళు బాగా రిచ్ అయ్యారు. ఆ తేడా ఎందుకు ఉందంటారు? ఇప్పుడు వాళ్ళందరూ నెగిటివిటీ వాళ్ళందరూ ఒకటే కాస్ట్ కదండి వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఆదాయం వనరులు ఎక్కువ.
అదే వాళ్ళ ఆయిల్ కానీ ఇవన్నీ ఉన్నాయా? ఎక్కువ. ఉమ్, వాళ్ళు కష్టపడరు, తక్కువ. ఉమ్, అందుకనే ఇక్కడ నుంచి ఇంతమంది లేబర్ వెళ్ళడానికి కూడా కారణం వాళ్ళు కష్టపడితే అంతమంది అవసరం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక బిల్డింగ్ కట్టారనుకో, ఇప్పుడు ఎప్పుడు లేబర్ ఎందుకు వెళ్తూ ఉంటుందని మీరు ఒకసారి ఆలోచించండి. ఉమ్, అక్కడ ఒక బిల్డింగ్ కట్టాడంటే 20 ఏళ్ళేనండి దాని సర్వీస్. ఉమ్, బిల్డింగ్ కట్టిన తర్వాత గవర్నమెంట్ మున్సిపాలిటీ మొత్తం వచ్చి చెక్ చేస్తుంది అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. చెక్ చేసి ఒక బోర్డు ఉంటుందండి, అది పింగాణిది, ఇదే కాపర్ రేకు, దాని మీద అంతా ఓకే అని రాస్తాడు. దీని ఏజ్ 20 ఏళ్ళు డేట్తో సహా వేస్తాడు. 20 ఏళ్ళేనండి. ఆ 20 ఏళ్ళు ఆ డేట్ అయిపోయిన తర్వాత కరెంట్ వాడు వచ్చి కరెంట్ తీసేస్తాను, నీళ్ళు తీసేస్తే పనికిరాదు బిల్డింగ్ అది. అది మొత్తం పడేసి మళ్ళీ కట్టాలి. ప్రతి 20 సంవత్సరాలకు ఆ బిల్డింగ్ లైఫ్ అవుతుంటే ఎప్పుడు పని ఉంటుంది కదండి. అందుకనే మన వాళ్ళు కానీ ఎవరైనా ఏ దేశం వాళ్ళు వెళ్ళి అక్కడ బతకగలుగుతున్నారు, రూపాయలు సంపాదించగలరు. దుబాయ్లో కానీ అన్ని ప్రాంతాల్లో కానీ ఇదే బుర్జు ఖలీఫా ఉంది, దాని ఓన్లీ క్లీనింగ్కి ఒక్కసారి మొదలు పెడితే క్లీనింగ్ 3 నెలలు పట్టుద్దండి. బయట నుంచి లిఫ్ట్లు లాంటివి కట్టుకొని మొత్తం గ్లాస్ కదా క్లీన్ చేస్తాను, 3 నెలలు పట్టుద్దండి ఒక్కసారి మొదలుపెట్టి కంప్లీట్ క్లీన్ అయింది అంటే. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ చివరి మొదలు పెట్టడమే. అంటే ఎప్పుడు మరి అంతమంది కంటిన్యూగా దాని కిందే బతుకుతున్నారు. ఇప్పుడు ఇండియా నుంచి సార్ దుబాయ్ వెళ్ళడం, సౌదీ వెళ్ళే వాళ్ళు కార్మికులు చాలామంది ఉంటారు. అవునండి, కార్మికులుగానే వెళ్ళింది మేము. కార్మికులుగానే వెళ్తారు. వాళ్ళు కార్మికులుగా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారని, మమ్మల్ని కాపాడండి అని పెద్ద వీడియోలు పెట్టడం కొంతమంది ఇట్లా జరుగుతూ ఉంటుంది. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పట్ల వాళ్ళు క్రూరంగా బిహేవ్ చేస్తారని ఇట్లాంటివన్నీ వింటుంటాం. మీరు అబ్జర్వ్ చేసినంతవరకు ఏంటి? దాంట్లో ఏంటంటే అంటే ఎవరో ఒకడు మూర్ఖుడు ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, వాడిది వదిలేసేయండి. మిగతాదంతా ఏంటంటే దుబాయ్ వెళ్తే చాలు ఏదో ఒకటి సంపాదించుకోవచ్చు అని, ఇక్కడ ఏం పని తెలియకపోయినా వెళ్ళిపోతాడు, ఏదో సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళరని సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళిపోతాడండి. వాడు వెల్డింగ్ ఇస్తే చేయలేడు, ఏం చేసుకోవాలాడు? వాడిని తీసుకెళ్ళి గేదలు గాయరా, అదే ఒంట్లు గాయరా అని వదిలేస్తాడు. తప్పితే వాళ్ళు క్రూరంగా హింసిస్తారనేది కరెక్ట్ కాదు. మనం వెళ్ళే దీంట్లో రూట్లో కరెక్ట్ కాదు. అక్కడికి వెళ్తే చాలే అనుకుంటారు, కానీ అక్కడికి వెళ్తే చేయలేకపోతే ఏం చేస్తారనేది వాళ్ళ ఆలోచన లేదు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ యూనియన్లు ఇవన్నీ ఉండవండి. ఇప్పుడు నాకు బాధ పెడుతుంటే నేను మొర చెప్పుకోవాల్సిందే, కానీ మిమ్మల్ని తీసుకెళ్ళారనుకోండి మధ్యలో మాట్లాడుతూ మిమ్మల్ని పంపించేస్తాడు, ముందు ఫ్లైట్ ఎక్కిచ్చేస్తాడు. మధ్యవర్తిగా ఉంటాను. అసలు నాయకుడిని నేను మధ్యవర్తి అనేది లేదండి. నువ్వు వెళ్ళిన పని నీకు కరెక్ట్గా తెలిస్తే మట్టుకు నీకేం లేదండి. తెలియకపోతేనే ఏదో అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాంలే, ఆడెళ్ళాడు ఈడెళ్ళాడు, ఆడికేం తెలుసు మొన్నటిదాకా ఆడెళ్ళి సంపాదిస్తున్నాడు అనేది కరెక్ట్. చాలా వరకు అదేనండి. కాబట్టి అక్కడికి వెళ్ళే వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? వెళ్ళాలనుకున్న వాళ్ళకి దుబాయ్లో సెటిల్ అవ్వాలి, ఇంకో సౌదీలో సెటిల్ అవ్వాలి, మీకు ఇక్కడ నీకు ఏ పనిలో స్కిల్ ఉందో అది చూపించేళ్ళు. నువ్వు ఏదో బౌండరీ పని చేసేవాడికి వెళ్ళి అక్కడ డ్రైవర్ ఖాళీగా ఉందంటే అక్కడికి వెళ్ళి చూసుకుందాంలే, ఇక్కడ ఏదో నడిపాంలే, 1-6 ట్రైల్ వేసాంలే అని వెళ్తే వాడు కారు ఇస్తాడు. నువ్వు నడకపోతే ఏం చేయగలుగుతావు? వాడు ఏం చేసుకోవాలి? నేను ఎంబడే పంపించడానికి కుదరదు. వాడు ఒకసారి తీసుకొచ్చిన తర్వాత ఎంబడే పంపిస్తే మళ్ళీ రెండో వాడికి పర్మిషన్ రాదు. ఇప్పుడు వీడికి బదులు ఇంకోటి తెచ్చుకోవాలి కదా. వీడి పూర్తి బయోడాటా ఇలా జరిగిందే అని మొత్తం తెలియపరిచిన తర్వాత వీడి వీసా క్యాన్సిల్ చేస్తే నువ్వు ఇంకోటి పిలుచుకోమని చెప్తాను. అంతేగాని అక్కంగాని వీడు పనికిరావడానికి పంపించడానికి కూడా లేదు వాళ్ళకి. వాళ్ళకి నుంచి వెళ్ళారని మీరు ఎవరన్నా పంపించారా? కొంత మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా వెళ్ళారా? అటు మా తెలిసిన వాళ్ళు అక్కడ నుంచి వీసా పంపించారండి. నా దగ్గర పనిచేసిన కుర్రోడే అక్కడికి వెళ్ళిపోయి చేస్తా కొన్నాళ్ళు స్థిరపడ్డారా? ఎవరండి? వాళ్ళు మీరు పంపించిన వాళ్ళు బాగానే స్థిరపడ్డారండి. అదే అట్లాంటప్పుడు దానికి ఒక సంస్థ ఉంది మన ఇండియాలో, గల్ఫ్ కంట్రీస్ వెళ్ళాలంటే కొన్ని స్కిల్డ్ సంస్థలని, వీళ్ళు బ్రోకర్లని ఆశ్రయించేసి మోసపోతారు. అలా కాకుండా కేవలం వీళ్ళు బ్రోకర్లను ఆశ్రయిస్తుంటారు. నీకెందుకు నేను పంపించేస్తాను రా అంటాడు, ఇటు బ్రోకరేజ్ ఇటు తీసుకుంటాడు వాడి. భాషా గారు, ఇప్పుడు మీరు కష్టపడి పైకి వచ్చిన రోజుల్లో ఈ ఉచిత పథకాలు అలాంటివి ఏం లేవండి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. రాజకీయం ఎక్కువగా వెలుగులోకి వచ్చి ఉచిత పథకాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ ఉచిత పథకాల గురించి కష్టపడి పైకి వచ్చిన మీరు ఏం కామెంట్ చేస్తారు? మంచిదేనంటారా?
ఉచిత పథకాలు అంతా మంచి కరెక్ట్ కాదండి అవి. మ్మ్. కాకపోతే ఇప్పుడు ఒక వికలాంగుడు ఉన్నాడు, ఒక జబ్బు పడ్డ మనిషి ఉన్నాడు, వాడికి హెల్ప్ చేయాలి గవర్నమెంట్. వాళ్ళ వరకు అటువంటి ఇవ్వాలి తప్పితే అందరికీ ఇస్తే అందరిని సోమరిపోతులు చేస్తున్నారు. మ్మ్. వాళ్ళు పని చేయరు. ఉచితంగా వస్తుంటే ఇంకా కష్టపడాల్సిన పనే ఉందండి. అలా ఉంది కాబట్టి అది ఉచితాలు అన్నీ అది వేస్ట్. అది కేవలం రాజకీయ నాయకుల లబ్ధి కోసమే మొదలుపెట్టిందే తప్పితే నిజంగా ప్రజల కోసమేం కాదు. అంటే దానివల్ల నష్టం ఏంటంటారు? మెయిన్ కొంతమంది పేదవాళ్ళు లబ్ధి పొందుతున్నారు. అవునండి. ఇప్పుడు వీడు కష్టపడితే డబ్బులు సంపాదించే తిండి వరకు వస్తున్నాడు, ఏదైనా డబ్బులు ఇస్తే ముందాగి సరిపెట్టేస్తున్నాడు. ఇంకా వాడు డెవలప్ అయ్యేది ఎక్కడండి? ఇంకా వాడు అక్కడ ఉండే వాళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుంటుంటే రాజకీయ నాయకులు వాడు డెవలప్ అవనివ్వడుగా. వాడు కష్టపడి సంపాదిస్తే వాడు ఇష్టం వచ్చినా డెవలప్ అవుతాడు. వాళ్ళు ఇచ్చిన భిక్షం మీద బతుకుతా ఎన్ని రోజులు ఉంటారండి? అది కరెక్ట్ కాదు. పని వాళ్ళ విషయంలో కొరత ఉంది అని చెప్పేసి మనకి ఒక టాక్ ఉంది. పనివాళ్ళు దొరకట్లేదు. పనివాళ్ళు దొరకట్లేదంటే ఆ మార్పు కూడా చదువు వల్లే వస్తుంది. ఒకవేళ పనివాళ్ళు దొరికినా వాళ్ళు మన పనివాళ్ళు, మన తెలుగు వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, పెద్దగా కనపట్టలేదు, యాక్షన్ చేస్తున్నారు, వీళ్ళు పనులు చేయట్లేదు సరిగ్గా, కష్టపడి పని చేయట్లేదు అనే ఒక భావన. అది నిజమేనంటారా? ఇప్పుడు ఉన్నవాడు కష్టపడి పని చేయనమాట 100% కరెంట్ అండి. పనివాడు దొరక్కపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆ పనివాడు పిల్లలు ఉన్నారు, కొడుకులు, వాళ్ళని చదివించడంలో ఇప్పుడు పడిపోయేటప్పటికల్లా రైతు ఉన్నాడు, రైతు పని కొడుకు చేయట్లేదుగా. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారండి, నా ముగ్గురు, నేను కష్టపడిన రాత్రి పిల్లలు, నా ముగ్గురు పిల్లలు ఈ ఫీల్డ్లో లేరుగా, నేను పెట్టలేదుగా. ఇది ఎందుకని అట్లా మార్పు వచ్చి వర్కర్లు దొరకపోవటానికి ఉంది. దొరికిన వర్కర్ పని చేయటం లేదు. ఇక్కడ దొరికిన వర్కర్ పని చేయట్లేదు. అందుకే చాలా చోట్ల మన ఆంధ్రాలో కూడా ఛత్తీస్గఢ్ నుంచి, అస్సాం, ఒరిస్సా నుంచి లేబర్ని తెచ్చుకుంటున్నారు. అంటే ఎందుకని అలా జరుగుతుంది? తక్కువ రేట్లో వస్తాడు, ఎక్కువ టైం పని చేస్తాడు బయట నుంచి వచ్చినాడు. వాడికి ఇవ్వాల్సిన వల్ల వాడికి వసతి ఇవ్వాలి ఇక్కడ. ఇప్పుడు మనకేంటంటే మనం పని చేసి ఇంటికి వెళ్తున్నాం, వాడికి ఇల్లు లేదు కాబట్టి పండుకుంటానికి ఉంటాడు, తిండి వాడే వండుకుంటాడు, తెచ్చుకుంటాడు. ఓన్లీ ఉండటానికి సౌకర్యం ఇవ్వాలి వాడికి. ఇస్తే వాడు చౌకలో పని చేస్తున్నాడు. 500-600 వాడికి ఇచ్చేది. ఇప్పుడు అక్కడ బ్రోకర్ ఉన్నాడు, వాడు తీసుకొస్తాడు, బ్రోకర్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొస్తాడు అడ్వాన్స్గా. వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నిక్కచ్చిగా వాడు పని చేయించాలి, వాడి మీదే బాధ్యత. కాబట్టి వాడు నిక్కచ్చిగా పని చేయిస్తాడు. వీళ్ళు పొద్దునుంచి సాయంత్రం దాకా ఎంత టైం ఉంటే ఆ టైం ప్రకారం పనిచేసి వెళ్తాడు. అంటే ఇప్పుడు ఇక్కడ కార్మికులు బద్ధకంగా ఉండటం కోసం ఉచిత పథకాలు ఒక కారణం అంటారా? అందులో ఒక కారణం అండి. అందుకని బయట నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందా? అవును. ఇప్పుడు ఉదాహరణకి ఎందుకు, ఇప్పుడు రాజధాని నిర్మాణం ఉంది. అవును. మన రాజధాని నిర్మాణంలో కార్మికులు ఆల్మోస్ట్ అందరూ బయట రాష్ట్రాల వాళ్ళే. అవునండి. వాళ్ళు లేకపోతే అసలు రాజధాని డెవలప్ చేయలేరండి. మన వాళ్ళ వల్ల కాదు, మన వాళ్ళకు పని తెలియదని కాదండి, చేయరు, కష్టపడటం లేదు. మీరు ఒక మాట అన్నారు, దుబాయ్లో అన్న సౌదీల్లో వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి వాళ్ళు పని చేయకుండా ఇండియా నుంచి తెప్పించుకొని పనులు చేసుకుంటున్నారు. అవునండి. దాదాపు అదే ఇదా కూడా? అంతేనండి. ఇక్కడ మన వాళ్ళు పని చేయడానికి ఇబ్బంది అయ్యో, లేదా ఉచితాల వల్ల హ్యాపీగా ఉండవు. అవునండి. వేరే రాష్ట్రాల నుంచి లేబర్ని తెచ్చుకుంటున్నారా? అవునండి. మన వాళ్ళకి చేయలేకే కదా. ఓకే, టోటల్గా ఇంకా ముగిద్దామండి ఇంటర్వ్యూ. చివరిలో నాకు అవసరమైంది ఏంటంటే మీ ఫ్యామిలీ గురించి. మీ మేడమ్ ఏం చేస్తారు, మీ భార్య గారు? నేను హౌస్ వైఫేనండి. పిల్లలు ఏం చేస్తారు? అయితే చెప్పాను కదా, మా అమ్మాయి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, JDP అంటారు. ఆమె పద్మావతి యూనివర్సిటీలో PG చేసింది. ఇక పెద్ద బాబు ఆయన ఇక్కడే సిద్ధార్థలో కంప్యూటర్ చేశాడు, ఆయన పోస్టల్లో ఉద్యోగం. చిన్న ఆయన 10th వరకు నిర్మలా కాలంతో చదివాడండి. 10th అయిన తర్వాత పాలిటెక్నిక్ రాశాడు. పాలిటెక్నిక్లో 14th ర్యాంక్ వచ్చింది స్టేటు. దాంతో హైదరాబాదు కాలేజీలో సీట్ ఇచ్చారు. అక్కడ చదువుకొని అదే పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత BS, MS పిట్స్ పిలానీలో చేశాడు. చేసి ఇక ఆయన US వెళ్ళిపోయారు. మీరు ఒక బాగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిగా సమాజంలో ఉన్న ముస్లిం కుటుంబాలకి, తదితర పేద కుటుంబాలకి మీరేం సందేశం ఇస్తారు?
మనం వాళ్ళకి చెప్పగలిగినంత అయితే మన దగ్గర లేదనుకోండి. మీ ఊహకు తగినట్లుగా మీరు ఏమైనా చెప్పాలనిపిస్తే? ఇప్పుడు ఏం లేదండి, పిల్లల్ని చదివించడం ముఖ్యం. అది ఇప్పుడు వాళ్ళు కష్టపడుతూ వచ్చారు, ఇక వాళ్ళని ఎవరు ఉద్ధరించలేరు. ఇంకా ఉద్ధరించడం అంటే ఎవరన్నా హెల్ప్ డబ్బులు ఇవ్వడం ఇటువంటిది తప్పితే ఇంకా లేదు కదండి వాళ్ళని ఉద్ధరించడానికి. ఇప్పుడైనా వాళ్ళ పిల్లలనైనా వాళ్ళు చదివించి తీర్చిదిద్దితే కొంచెం ముస్లింలో పేదరికం తగ్గుద్ది. ముస్లింలో ఆడవాళ్ళని చదివించే సంస్కృతి పెరిగిందా ఇప్పుడు? బాగా పెరిగింది. ఇప్పుడు నేను మా అమ్మాయిని చదివించేటప్పుడు నన్ను ఎగతాళి చేశారు. పద్మావతి యూనివర్సిటీలో పీజీ చేసింది మా అమ్మాయి. అట్లా మరి డెవలప్ అయిన అప్పుడు కూడా మిమ్మల్ని విమర్శించారా? విమర్శించారు. ఎందుకు అంత బయటకు పంపించిన ఆడపిల్లని అని. నేను అటువంటి ఏం పట్టించుకోలేదు. ఈ మధ్యకాలంలో భాషా గారు మీరు ఒక ఇన్సిడెంట్ చూసుంటారు. ఏంటంటే అది ఒక హైదరాబాద్ ఏరియాలో ఒక జాతర. ఆ జాతరలో కోవా పన్ను నమ్ముకుని ఆయన్ని కొంచెం ఏం చేశారని అదని ఇది వైరల్ అయింది బాగా దేశవ్యాప్తంగా కూడా. ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అది కారణం ఏమీ లేకుండా జరిగింది కదండి. దానికి ఎందుకు జరిగింది అనేది ఏం చెప్పగలేదు ఎవరు. అవును, కోవా పన్ను ఆయన అమ్ముకుంటున్నాడు, ఎందుకు అమ్ముకోకూడదు? దాంట్లో ఏదైనా తేడా ఉంది, నువ్వు కల్తీ చేసే అంత చౌకిస్తున్నావు, నువ్వు ఏదో నిరూపించి వాడిని నిలబెడితే అసలు నువ్వు తక్కువ గట్ట అమ్ముతున్నావు, నువ్వు అమ్మటానికి వీలు లేదు, అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు తప్పు ఉంటే నువ్వు నిరూపించే వాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. తప్పు చేస్తే ఏ మతమైనా కాదు, తప్పు చేసిన వాడిని ఎవడైనా శిక్షించాల్సిందే. లేకపోతే ఇంకా అసలు వాడు మార్పు ఎలా వస్తుంది? అది స్టడీ చేశారు పూర్తిగా, మీరు చూసారా అవన్నీ కూడా? నెక్స్ట్ ఇంకోటి అండి, ఉమ్ముతున్నారు అంటున్నారే, అది ఉమ్మటం కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం టీ తాగుతున్నాం, తిరిగేసి ఊదుతారు. దీన్ని వాళ్ళు అలా మార్పి చేసి దాన్ని విమర్శిస్తున్నారు తప్పితే ఎందుకు ఉమ్ముతారండి? ఉమ్మితే ఏమొస్తుంది వాడికి? దాని లాభం ఏమైనా వస్తే డబ్బు ఏమైనా ఇస్తారంటే ఉమ్మొచ్చు. ఏముంది దాంట్లో? ఉమ్మితే ఏమవుతుంది? ఎందుకు ఉమ్ముతాడు? కారణం ఏంటి? అసలు అది లేకుండా ఊరికి ఉమ్ముతారు. ఎందుకు ఉమ్ముతారు? కరెక్ట్గా ఉమ్మినట్టుగా ఏదన్నా మీరు వీడియో చూసారా? ఊరికే అనేటప్పటికి అది గాలి ఊదిందే కదా తప్పితే ఉమ్మింది కాదు కదా. అట్లా ఎవరు చేయరు నా ఉద్దేశం. మరి అదేలేండి. భాషా గారు చివరిగా మీ సుదీర్ఘ జీవితంలో, మీ జీవితంలో ఒక మంచి మర్చిపోలేని సంఘటన, సంతోషించే సంఘటన ఒకటి, బాగా దుఃఖపడిన సంఘటన ఒకటి. దుఃఖపడిన సంఘటన అంటే మా మదర్ పోవటమే అదొకటి మెయిన్. ఎందుకంటే మాకేమీ లేని పరిస్థితుల్లో నుంచి ఆమె అలా తీసుకొచ్చింది, అలా పెంచి పోషించి మనకి స్థితికి తీసుకొచ్చింది. కాబట్టి అదొక దుఃఖ సంఘటన. సంతోషకరమైన సంఘటన అని అడిగారు. అది చెప్పాలనుకుంటే నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నానంటే మా అక్క బావగారి సహకారంతో ఇలా ఉన్నాను. అంటే ముందు దేవుడే, ఆ దేవుడి తర్వాత నాకు సహకరించి ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళు మా అక్క బావగారు. రంజాన్ సందర్భంగా మీరు ఖురాన్ పఠిస్తారా రెగ్యులర్గా? నేను అసలు అరబ్బీ ఉర్దూ చదవలేదండి. నమాజ్కి వెళ్తాం. నమాజ్కు ఉన్న మెయిన్ 100 ఉంటే దాంట్లో 2-3 నేర్చుకున్నా ఏ కంటిన్యూగా చదువు. అరబ్బీ నేను చదవలేదు కాబట్టి నేను ఖురాన్ జోలికి నేను వెళ్ళలేదు. ఖురాన్ తెలుగు అనువాదాలు కూడా వచ్చినట్టు ఉన్నాయి కానీ అది మనకి ఎక్కల. చెప్పండి, మీకున్న అనుభవం చాలు, మనకి గ్రంథాలు చదవనక్కర్లేదు. మీరు సమాజాన్ని చదివారు, మనుషులను చదివారు, కుటుంబ జీవితాలు, వీటన్నింటినీ కూడా అనుభవించి బయటకు. మనుషులంతా ఒకటి, అంతా అన్నదమ్ములు అన్నాం. మళ్ళీ మీ మతం గురించి నాకు ద్వేషం, నా మతం గురించి మీకు ద్వేషం, అదే. ఎందుకంటే మళ్ళీ మీ పుస్తకాలు మా పుస్తకాలు అన్నీ కలిపి తీస్తే ఒకటే సారాంశం ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ ఎందుకంటే అనవసరంగా మనం కావాలని సృష్టించుకునే తప్పితే ఇది కరెక్ట్ కాదు. అదే ఈ 2026 రంజాన్ సందర్భంగా మీరు ఒక మంచి మాట చెప్పండి. అందరూ కులమత భేదాలు లేకుండా కలిసిమెలిసి అన్నదమ్ములాగా ఉండడం అనేదే మన సంస్కృతి, సాంప్రదాయం. అదే పాటించమని అంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ భాషా గారు. నమస్తే. జీవితం అంటే కష్టపడి పైకి రావడమే అనే సిద్ధాంతాన్ని నమ్మిన మా మిత్రులు మహమ్మద్ ఖాసిం, ఫౌండ్రీ భాషా గారికి అభినందన శుభాకాంక్షలతో ఠాగూర్, రిటైర్డ్ ఉద్యోగి, ఇండియన్ ఎయిర్లైన్స్, ప్రభాకర్, బిజినెస్ మ్యాన్, రాజు, రిటైర్డ్ టీచర్, మధుసూదనరావు, రిటైర్డ్ టీచర్, కృపాకర రెడ్డి, జి రామరాజు,
సీనియర్ మెకానిక్ మరియు మంగళగిరి ఫౌండ్రీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గాజుల రాధాకృష్ణ అధ్యక్షులు మరియు కార్యవర్గం.